ఓం నమ శివాయ. శ్రీ శివ మహాపురాణం. కృష్ణుడు దూర్వాసుడు కథ. ఆ తదుపరి ఒకసారి శ్రీకృష్ణుడు బ్రాహ్మణ సమారాధనా వ్రతాన్ని అవలంబించాడు. ఆ కృష్ణుణ్ణి పరిశీలించే నిమిత్తము దూర్వాసుడు అక్కడికి వెళ్ళాడు. తన రథానికి గుర్రాలుగా బదులు రుక్మిణీ కృష్ణుడు కాడి మోసి నడపాలని నియమించాడు. వారందుకు అంగీకరించి దూర్వాసునుడెక్కిన రథానికి తాము గుర్రాలుగా ప్రవర్తించారు. ప్రసన్నుడైన దూర్వాసుడు కృష్ణుడికి అజేయత్వాన్ని, వజ్ర శరీరాన్ని ఇచ్చాడు. ఇంకోసారి దూర్వాసుడు ఆకాశగంగలో స్నానం చేస్తుండగా ఆయన కౌపీనం కొట్టుకుపోయింది. అందువల్ల బయటకు రావడానికి సిగ్గుపడ్డాడు. అదే సమయంలో అటు స్థానానికి వచ్చిన ద్రౌపది తన చీర చెంగు చింపి ఆయనకై విసరగా అందుకు ప్రతిఫలంగా దుర్వాసుడు ఆపత్సమయంలో అక్షయ వస్త్రమునవుతా అని వరం ఇచ్చాడు. ఆ వరం వల్లే కురుసభలో ద్రౌపది మానభంగ ప్రమాదం నుంచి బయటపడింది. శివుడు హనుమంతుడిగా అవతరించుట. ఇలా ఒకటిని కాదు, ఆ వడయడి అవతార విశేషాలు. ఒకసారి విష్ణువు మోహిని వేషం కట్టినప్పుడు శివుడు మనోవికారం ప్రకటించి వీర్యాన్ని స్థలించాడు. సప్త మరుత్తులు కలిసి ఆ రేతాన్ని తీసుకుని వెళ్ళి గౌతమపుత్రిక అయిన అంజనాదేవి చెవిలో వేశారు. తత్ఫలితంగా ఆమెకి గర్భం నిలిచి ఒకానొక శుభవేళ ఆ శివబీజం హనుమంతుడిగా ప్రసవించబడింది. ఓ రోజు తెల్లవారుజామున ఉదయిస్తూ సూర్యబింబాన్ని చిన్న పండుగ భావించి ఒక్క ఎగురు ఎగిరి ఆ బింబాన్ని చటుక్కున మృంగేశాడు ఆంజనేయుడు. ఆయన శివాంశ సంభూతుడని ఎరిగినందువల్ల దేవతలంతా వచ్చి ప్రార్థించగా తిరిగి సూర్యుణ్ణి వెలిగిరెక్కాడు హనుమాన్. దేవతలు, ఋషులు అనేక రకాల వరాలిచ్చి ఆయనను అనుగ్రహం పొందారు. అనంతరం బాలాంజనేయుడు తన తల్లి ఆజ్ఞ ప్రకారం సూర్యరథంతో సమంగా సంచరిస్తూ అష్టాదశ విద్యల్ని నేర్చుకున్నాడు. తల్లి ఆన గురుడి అనుమతి తీసుకుని సూర్యవంశోద్భవుడు అయిన సుగ్రీవుడికి సుఖుడై అతనితోనే గడపసాగాడు. ఆ తర్వాత రామాయణ గాథ ఇది మీకు తెలిసినదే కదా. అందుచేత హనుమంతుడు కూడా శివావతారమే. ఇలాంటిదే మరో అవతారం మహేశావతారం. భైరవుని బేతాళావతారము ఇతరములు. క్రీడా విలాసులైన పార్వతీ పరమేశ్వరులు భైరవుని ద్వారపాలకునిగా నియమించి లోపల తాము కేళీ విలాసాలలో మునిగిపోయారు. అసలు కేళీ విలాసాల తర్వాత హాస్య క్రీడా విలాసాలు మొదలయ్యాయి. అమ్మవారు ఉన్మాదినిగా నటిస్తూ ద్వారం చేరింది. కావలి ఉన్న భైరవుడు ఆమెను సాధారణ స్త్రీగా భావించి నిరోధించాడు. ఆమె ఆగ్రహించి భూమిలో మానవుడు వై పుట్టుమని శపించింది. మానవ యోనిలో బేతాళుడిగా జన్మించాడు భైరవుడు. ఆ భైరవుని మీద ప్రేమతో శివుడు అమ్మవారితో కలిసి భూమిని అవతరించాడు. ఆయన పేరు మహేశుడు, ఆమె పేరు శారద. అంతేకాదు, క్షీరసముద్ర మదన వేళ జరిగిన దేవాసుర యుద్ధంలో విష్ణువు రాక్షసులను తరుముకుంటూ పాతాళం చేరాడు. అక్కడ సుందరీమణులను మరిగి రతిసుఖాలతో మునిగిపోయాడు. అనేక మంది పిల్లల్ని పుట్టించాడు. వాళ్ళంతా విష్ణువంశ సంజాతులు కావడం వల్ల మహాబలులై స్వర్గ పాతాళలోకాలని అతలాతలకం చేయసాగారు. దేవతలంతా శివునికి మొరపెట్టుకున్నారు. అప్పుడు ఆయన వృషభావతారం ధరించాడు. సరాసరి పాతాళం చేరి తన పుచ్చంతో కొట్టి, డెక్కలతో తొక్కి, కొమ్ములతో పొడిచి విష్ణునందులను వధించి ఒక్క రంకి వేశాడు. అది విని సంభోగశాలలోంచి బయటకు వచ్చిన విష్ణువు పుత్రుల మృతికి దుఃఖించి దానికి కారణం ఏదని తెలిసి అనేక అస్త్రాలను శస్త్రాలను ఆ వృషభంపై ప్రయోగించాడు. ఆ వృషభం అన్నిటినీ మృంగేసి మరింతగా రంకెపెట్టింది. అప్పటికే జ్ఞానోదయం అయింది హరికి. ఆ వృషభం కాదని వృషేశ్వరుడిని గుర్తించాడు. ప్రణమిల్లాడు. శివుడు అతనికి సద్బుద్ధిని బోధించి వైకుంఠానికి పదమన్నాడు. వస్తాను, లోపల నా చక్రం ఉంది, తెచ్చుకోవాలి అన్నాడు శౌరి. అక్కర్లేదు, అంతకన్నా మంచి చక్రం ఇంకొకటి ఇస్తానని వేరొక సుదర్శనాన్ని ఇచ్చాడు శివుడు. ఆ రెండవ సుదర్శనం తీసుకుని విష్ణువు మోహాన్ని వదిలి శివస్మరణ చేసుకుంటూ తన లోకానికి వెళ్ళిపోయాడు. పినాకి పిప్పలాదుడగుట.
వృత్రాసురుడికి దేవతలకి యుద్ధం జరిగినప్పుడు దేవతలంతా ఓడిపోయారు. వృతుణ్ణి చంపడం ఎలాగా అని బ్రహ్మను అడిగారు. అప్పుడు బ్రహ్మ, దధీచి అని ఒక ముని ఉన్నాడు. శివానుగ్రహం వల్ల అతను తన భూమికల్ని వజ్రమయ్యేలాగా వరం పొందాడు. కాబట్టి మీరా దధీచిని అస్తులను సంపాదించి వజ్రదండాన్ని నిర్మించితే వృత్తుడు దానితో చావవచ్చన్నాడు. దేవతలంతా దధీచిని ప్రార్థించారు. ఆయన అనుగ్రహించాడు. ప్రాయోపవేశం చేసి శాశ్వత శివ సాయుధ్యాన్ని పొందాడు. తెల్లబోయారు దేవతలు. ఫలానా ఫలానా విధానే షోడశోపచార పూజాంకరిష్యామి త్వమేవ దేవుడు అహ అహ అహమే వసుంఠ అనుకుంటూ జన్మాంతరం ఆరాధించేనా సరే మానవులకు ఓ చిన్న వరం ఇవ్వడానికి వెనుకాడ ముందులాడే ఆ చావులేని జీవాల బృందం మొత్తం దధీచి అనే మనిషి చేసిన త్యాగానికి ముక్కు నవిరేలేసుకుంది. ముక్కోటిపై చిలుకు దోసిళ్లతో ఆయన మీద ముమ్మరంగా పూలవాన కురిపించింది. ఆయన అస్థికలను కామదేవుని చేత వెలికి తీయించారు. అవి విశ్వకర్మకు ఇచ్చి ఆయుధాలను చేయమన్నారు. ఆయన దధీచి యొక్క వెన్నెముకతో వజ్రాయుధం చేసి ఇవ్వడం, వ్రత సంహారం, అదంతా ఓ కథ అనుకోండి. ఇక్కడ ప్రాయోపవేశం చేసి పడి ఉన్న దధీచి దగ్గరకు వద్దాం. ఆయన భార్య సువర్చ భర్త మరణం తెలియగానే పవిత్రాగ్ని సిద్ధపరిచి ఆత్మాహుతి చేసుకోబోయింది. కానీ దధీచి తేజం నీ గర్భంలో శిశురూపాన ఉంది కాబట్టి నువ్వు ఈ ప్రయత్నానికి అర్హురాలివి కావు అని ఆకాశవాణి ఆమెకి హెచ్చరించింది. ప్రసమయ్యేదాకా ఆగలేకపోయింది ఆ దధీచి ప్రియ. తక్షణమే అక్కడ ఉన్న ఒక రాతితో తన గర్భాన్ని పగలగొట్టుకుంది. అందులోంచి వెలువడ్డాడు వెలిగే రూపంగా వెలిగిపోతున్న శివుడు. ఆ బిడ్డను చూసుకుని తృప్తిపడి అతనిని రావి చెట్టు మొదట్లో పరుండబెట్టింది. నాయన, ఇక్కడే ఉండి నీ భక్తుల్ని రక్షించని చెప్పి తన దారిన తాను అగ్నిలోకి ప్రవేశించింది సువర్చ. దేవతల బాలుడికి జాతక కర్మలు చేశారు. పిప్పలాదుడు అని పేరు పెట్టారు. ఆ బిడ్డ అక్కడే పెరిగాడు. అలా రావి చెట్టు మొదట్లోనే కూర్చుని అఖండమైన తపస్సు చేశాడు. పిప్పలాదుడు శనిని శపించుట. తదనంతరం లోకులకి శనిగ్రహ పీడ విపరీతంగా ఉండటం వల్ల మానవులు పుట్టింది మొదలు 13 సంవత్సరాల ప్రాయం వచ్చే వరకు శనిపీడ పొందకుండెదురుగాక, శివభక్తులను ఆ శని నిరంతరము పీడింపకుండుగాక, ఇందుకు వ్యతిరేకిస్తే ఆగ్రహం భస్మమైపోవు గాక అని శపించాడు. అదిగో ఆ పిప్పలుడి శాపం వల్లే బాల్య మరణాలు, శక్తి వల్ల కలిగే మరణాలు తగ్గాయి. ఇప్పటికీ శని పట్టిందంటే రుద్రాభిషేకం చేయమంటారు. శివభక్తులను ఆ నైశ్చర్యుడు ఏమీ చెయ్యడు. వైశ్యనాథావతారం. పూర్వం నందిగ్రామంలో మహానంద అనే వేశ్య ఉండేది. అప్పట్లో ఆమె పొందు కోరని వాడు ఉండేవాడు కాదు. అది చూసిందిరా అంటే చచ్చిన మన్మధుడు బ్రతికి వెనక్కి వస్తాడు. అంతటితో హోయలు దానివి. కానీ పరమ శివభక్తురాలు. వ్యభిచారం పూర్తి కాగానే పరిశుభ్రంగా స్నానాధికాలు ముగించి చేసిన పాపానికి అభిచారం తలపెట్టిందా అన్నట్టుగా శివార్చన చేసేది. ఆ ధ్యానంలో ఒక్కోసారి తన్మయురాలైపోయి నాట్యం చేసేది కూడాను. ఆమెను పరీక్షించాలనుకున్నాడా శివయ్య. వెంటనే ధనికుడై వేశ్యుడి వేషం కట్టాడు. ముంజేతికి మోహనకరమైన రత్నకంకణం పెట్టాడు. వీరశైవుడిలా అలంకారమంతా చేసుకున్నాడు. మహానంద ఇంటికి వచ్చాడు. ఆమె అతనికి మర్యాదలు చేస్తూ చేతిన ఉన్న రత్నకంకణాన్ని చూపి మనసు పడింది. తనకు ఇమ్మని అడిగింది. కావాలంటే ఇస్తాను, కానీ ఎంత వెల కడతావు అని అడిగాడు శివుడు. అయ్యా, నేను కులానికి వృత్తికి కూడా వేసినే. అందువల్ల నువ్వు నాకు ఆ కంకణాన్ని ఇస్తే 3 రోజుల పాటు నేను నీ ధర్మపత్నిలా ఉంటాను అంది మహానంద. ప్రమాణం చేయించుకున్నాడా శివుడు. అనంతరం ఆమెకు ఒక రత్నలింగాన్నిచ్చి దానిని తన ప్రాణ సమానంగా దాచమన్నాడు. ఆమె ఆ రత్నలింగాన్ని నాట్యశాల మధ్యలో దాచింది. ఆ రాత్రంతా ఆ వైశ్యుణ్ణి సేవించుకుంది.
అర్ధరాత్రి కాగానే వైశ్యవేషుడైన వైద్యుడు తన మాయతో నాట్యశాలలో మంటలు లేపాడు. మహానంద ఎంత ప్రయత్నించినా రత్నలింగాన్ని తప్పించలేకపోయింది. ఆ ప్రయత్నంలో ఉండగానే మండప స్తంభాల్లా లింగంపై కూలిపడి అది 2 ముక్కలైపోయింది. రత్నలింగం పగిలినందుకు మాయావైశ్యుడు ఎంతగానో దుఃఖించాడు. ఆ రత్నలింగం లేని తన జీవితం వ్యర్థమేనన్నాడు. తనకు చితి పేర్పించమన్నాడు. మహానంద పేర్పించిన చితిలో దూకేశాడా మాయావైద్యుడు. అప్పుడు మహానంద కూడా సహగమనానికి సిద్ధపడింది. ఆమె పరివారమంతా నిరోధించబోయారు. అందులోకి ఆమె రత్నకంకణం తీసుకున్నాను నేను. 3 రోజులు ఆయనకు సహధర్మచారిణిగా ఉంటానని ప్రమాణం చేశాను. విధివశాత్తు ఇలా జరిగిపోయింది. ధర్మపత్నికి సహగమనమే ధర్మం కనుక నేను కూడా సహగమనిస్తాను అంది. చితిలో దూకపోయింది. ఠక్కున ప్రత్యక్షమయ్యాడు శివుడు. భక్తురాల, అసామాన్యమైన నీ భక్తికి సత్యసంధతకి సంతోషించాను. ఏం కావాలో కోరుకో అన్నాడు. ఆమె శివుడికి ప్రణమిల్లి, ప్రభో, నాకు సాలోక్యమిప్పించు, పునర్జన్మ లేకుండా నిన్నే ఆరాధించుకొని అని కోరింది. అనుగ్రహించాడు శివుడు. ఇదే వైశ్యనాథ కథ. ఇది ద్విజేశ్వరావతారం. ఇక ద్విజేశ్వరావతారం గురించి వినండి. ద్విజేశ్వరావతారం. శివుడు వృషభయోగిగా అవతరించినప్పుడు భద్రాయువు అనే రాచపట్టి ననుగ్రహించిన సంగతిని చెప్పాను కదా. ఆ శివానుగ్రహంతో భద్రాయువు శత్రువులను ఓడించి రాజయ్యాడు. ఒకనాడ భార్యాసమేతంగా తన విహారానికి వెళ్ళాడు భద్రాయువు. అప్పుడు అతన్ని పరీక్షించదలిచి పార్వతీ పరమేశ్వరులు వద్ద బ్రాహ్మణ దంపతుల రూపంలో వచ్చారు. ఓ మహారాజా, మమ్మల్ని పులి చంపుకు తినబోతూ ఉంది, నువ్వే రక్షించాలని ప్రార్థించాడు. ఆ రాజు ధనుర్బాణాలు సర్దుకునే లోపలనే మాయాపులి బ్రాహ్మణ ముత్తైదువుని ఈడ్చుకుపోయింది. మాయావిప్రుడు భద్రాయువుడును నిందించాడు. భద్రాయువు తన చేతగాని తనానికి సిగ్గుపడ్డాడు. జరిగిందేదో జరిగింది, ఇప్పుడేం కావాలో కోరుకోండి అన్నాడు. నాకేం కావాలి? పోయిన పెళ్ళం కావాలి. దాన్ని ఎలాగూ తేలేవు. అందుకు బదులుగా నీ భార్యను దానం చేయమని అడిగాడా బ్రాహ్మడు. భద్రాయువు వెంటనే చితిని పేర్చుకున్నాడు. తన భార్యను జలాధారపూర్వకంగా బ్రాహ్మణునికి దానం చేసి తాను చితిలో దూకపోయాడు. మాయా బ్రాహ్మణుడు అతనిని వారించి తన నిజస్వరూపం చూపించాడు. ఏం కావాలో కోరుకో అన్నాడు. భద్రాయువు తన తల్లిదండ్రులైన వజ్రబాహువు మహారాజు దంపతులకు, పద్మాకురుడనే వైశ్యునకు, అతని కొడుకు సునైనకు వరధామలంలో శివకింకరత్వాన్ని అనుగ్రహించమని కోరాడు. తన తల్లిదండ్రులైన సీమంతిని, చంద్రాకురులకు కూడా శివసాధ్యాన్నిమ్మని ప్రార్థించింది రాణి. అందరికీ అన్నీ ఇచ్చి అంతర్ధానమైన అద్భుత అవతారమే ద్విజేశ్వరావతారం. యతినాథ హంసావతారం. అద్భుతం అనే పర్వత ప్రాంతంలో అహుకుడు అనే బెల్ల దంపతులుండేవారు. నిత్య శివసేవా తత్పరులై ధర్మ పద్ధతిలో జీవిస్తున్న ఆ పామరులను పరీక్షించాలనుకున్నాడు పరమేశ్వరుడు. వెంటనే యతినాథుడికి వేషంలో అహుకుడి ఇంటికి వచ్చాడు. వారిచ్చిన ఆతిథ్యం స్వీకరించాడు. ఆ రాత్రికి అక్కడే తలదాచుకోమని అడిగారు. అసలే వాళ్ళది బుల్లి గుడిసె, ఇద్దరికీ తప్ప చాలదు. అంచేత తాను బయట కాపుంటానని చెప్పి యతిని తన సతిని గుడిసెలో పడుకోమన్నాడు ఆముకుడు. బయట కాపున్న అహుకుడు ఆ రాత్రి క్రూర మృగాల బారిన పడి చనిపోయారు. ఉదయం గుడిసె వెలుపలికి వచ్చి యతి అహుకుడి శవాన్ని చూసి నివ్వెరపోయాడు. ఆహుక చితి పేర్చించుకుని భర్తతో బాటే అందులో దుమికింది. అప్పుడు కనిపించాడు శివుడు. మిమ్మల్ని పరీక్షించవచ్చిన యతినాథుణ్ణి నేనే. వచ్చే జన్మలో నేను మరలా హంసగా పరిణమించి మిమ్మల్ని కలుపుతాను అని వరం ఇచ్చాడు. శివుడు అక్కడే లింగంగా మారిపోయాడు. అక్కడ నుంచి కదలాలని లేనట్లు సూచిస్తున్నందున ఆ లింగము అచలేశ్వర లింగం అంటాడు. ఆ మరుసటి జన్మలో అహుకుడు నిషాధాధీశుడైన వీరసేనుకు నలుగురు అనే పేర కుమారుడిగా జన్మించాడు. నలుడు అనే పేరు గల కుమారుడిగా జన్మించాడు. అహుక
విదర్భ దేశంలోని భీమరాజుకు దమయంతి అనే కూతురిగా అవతరించింది. ఇచ్చిన మాట ప్రకారం శివుడు హంసగా అవతరించి నలదమయంతులను దంపతులను చేశాడు. భక్తుల గుండెల్లో సరే, భావుకుల హృదయాల్లో కూడా వారికి తనకి అనూహ్యమైన ఉన్నత శాశ్వత స్థానాన్ని ఆపాదించి పెట్టాడు. ఇవి యతినాథ హంసావతారాలు. శివుడు కృష్ణ దర్శనుడగుట. శ్రౌద్ధదేవుడికి 9వ కొడుకు నభగుడు. ఆస్తి పంపకాల విషయంలో దాయాల చేత దగాపడ్డాడు. తండ్రికి ప్రణమిల్లి జరిగింది చెప్పాడు నభగుడు. ఆయన నభగుడిని అంగీరసుల యజ్ఞం చేసే చోటికి వెళ్ళి వైశ్వదేవ సూక్తం వర్ణించమన్నాడు. నభగుడు అలాగే చేయగా అంగీరసులు సంతృప్తులై తమ వాటా యజ్ఞశేషాల్ని అతనికిచ్చారు. నభుగుడు ఆ యజ్ఞద్రవ్యం అందుకోబోతుండగా శివుడు కృష్ణదర్శనుడనే పేరు అక్కడకు వచ్చాడు. ఓయి, ఈ యజ్ఞీకమంతా నా సొత్తయి ఉండగా దీనిని అందుకోవడానికి నువ్వెవడివి అని అడిగాడు. అంగీశ్వరులు ఇచ్చారని చెప్పాడు నభగుడు. వాళ్ళిచ్చినప్పుడు అడ్డుపడకుండా నేను పుచ్చుకోబోయేటప్పుడు అడ్డుపడతావేమిటి అని అడిగాడు. అయితే ఈ వివాదం మీ నాన్నే తీర్చాలి, వెళ్ళి కృష్ణదర్శుడనేవాడు వచ్చాడని చెప్పు, మన సంభాషణ యథాతథంగా చెప్పు అన్నాడు. నభగుడు అలాగే వెళ్ళి చెప్పాడు. శ్రౌద్ధదేవుడు ఆశ్చర్యపోయాడు. నాయన, వచ్చినవాడు శివుడే కాని అన్యుడు కాడు. ఒక్క యజ్ఞికమేం కర్మ, విశ్వమంతా ఆయనదే. వెళ్ళి క్షమాపణలు చెప్పుకోమన్నాడు. తను కూడా వెనకాలే బయలుదేరాడు. నభుగుడు వెళ్ళి శివుణ్ణి అర్పించాడు. తప్పు కాయవన్నాడు. దయామయుడైన శివుడు నభగుణ్ణి దీవించి పంపించాడు. ఆ తరువాతది అవధూతేశ్వర అవతారం. ఆ అవతారంలోనే ఫాలనేత్రాగ్నిని సముద్రంలో వదలగా అది జలంధరుడిగా పరిణమించింది. ఆ కథ ఇంతకు ముందుకు చెప్పి ఉన్నాను కనుక తదుపరి కథ చెప్తాను, వినండి. ఇది ఈరోజు పురాణం సంపూర్ణ.